తాను సాధించిన తత్వజ్ఞానాన్ని, గీతా తత్వజ్ఞానాన్ని, గీత సారాన్ని 10 మందికి మరి నిస్వార్థంగా పంచుతున్నటువంటి శ్రీనాథ్ గారిని ముందుగా అభినందించాలి. ఎందుకంటే నిస్వార్థంగా ఎవరు ఇంత ఉత్సాహంగా ముందుకొచ్చి మరి జ్ఞానాన్ని అందించరు. అంటే ధనమైన జ్ఞానమైన రెండు ఈ రోజుల్లో సమానంగానే చూస్తున్నారు. జ్ఞానాన్ని కూడా ధనం చేసుకుంటున్నారు చాలా మంది. అలాంటి దాన్ని ఆయన నిస్వార్థంగా మరి ప్రజలకు అందిస్తున్నారు. దీన్ని మనం మరి జాగ్రత్తగా ఆస్వాదించాలి. జాగ్రత్తగా మనం దాన్ని తెలుసుకోగలగాలి, అనుభవించగలగాలి. శ్రీమద్ భగవద్గీత అందులోని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను మనం తెలుసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఫార్మర్ డీన్ అండ్ ప్రొఫెసర్ డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు తమ యొక్క సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరి ముందుకు తీసుకుని వస్తున్నారు. వారికి నమస్సుమాంజలి. మీ అందరికీ కూడా నమస్సుమాంజలి. కేవలం ఒక విషయాన్ని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. శ్రీమద్ భగవద్గీతలోని తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలము మనం బుద్ధి నేత్రాన్ని తెలుసుకుంటే సరిపోతుందండి. దాని కొరకు ఎటువంటి మనకి శాస్త్రజ్ఞానముతో పని లేదు. దాని కొరకు ఎటువంటి అకాడమిక్ డిగ్రీస్ తో పని లేదు. కేవలం మనకు కావాల్సింది ఏంటంటే సత్యము ఆధారముగా, సత్యత మరియు తర్కము ఆధారముగా మరియు ఇంగిత జ్ఞానము, సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానము, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ అని చెప్తున్నాను చూసారా. ఈ మూడింటిని మీరు దృఢంగా గట్టిగా పట్టుకొని సత్యత ఆధారంగా మీరు తెలుసుకునే ఉద్దేశంగా మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడు 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో చెప్పినట్టుగా 100కో కోటికో కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు అని చెప్పడం జరిగింది కదా. ఆ తెలుసుకున్నటువంటి వర్గంలోకి మీరు సులభంగా వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మనము గత ఎపిసోడ్ లో మనం ఏం తెలుసుకున్నామండి? ఈ శరీరం అనేది పొలమని తెలుసుకున్నాము. ఏ విధంగా అయితే పొలము యజమాని ఒకటి కాదు, వేరు అదే విధముగా శరీరముకు యజమాని వేరు. అక్కడ ఆత్మ అన్న పదము భగవంతుడు తీసుకొని వచ్చారు. దానినే 13వ అధ్యాయం 1వ శ్లోకంలో క్షేత్రజ్ఞుడు అని అన్నారు. క్షేత్రజ్ఞుడు అంటే పొలం యొక్క యజమాని. అదేవిధంగా శరీరం ఒక యజమాని, ఆత్మస్వరూపము. అదేవిధంగా ఈ 2వ అధ్యాయంలోని 22వ శ్లోకములో మీరు నల్లగొండ వారు ప్రెసిడెంట్ ఇంపాక్ట్ మీరు ఒక మ్యూట్ లోకి వెళ్ళిపోండి ప్లీజ్. నల్గొండ మీరే మ్యూట్ చేయొచ్చేమో కదండి. మ్యూట్ చేయొచ్చేమో మీరే మ్యూట్ చేయొచ్చు అనుకుంటా. మ్యూట్ చేశారు. అయితే ఈ 2వ అధ్యాయంలోని 22వ శ్లోకం ఏం చెప్తుందంటే శరీరం అనేది వస్త్రము అన్నది. ఏ విధముగా ఒక మనిషి వస్త్రం మార్చుకొని మళ్ళీ కొత్త వస్త్రం వేసుకుంటాడో అదే విధముగా జీర్ణమైన శరీరం అంటే ఏంటి? శరీరము జీర్ణం అవుతుంది అని చెప్పాడండి. బాడీ ఈజ్ పెరిషబుల్ అంటాం చూసారా. బాడీ ఈజ్ పెరిషబుల్, బాడీ ఈజ్ డిస్ట్రక్టిబుల్, బాడీ ఈజ్ మార్టల్ అని చెప్తాం కదా. అంటే ఈ శరీరం అనేది ఆ విధంగా చిన్న పిల్లవాడిగా జన్మ తీసుకుంటాడు, అదే విధంగా పెద్దవాడిగా అయిపోతాడు, ముసలివాడిగా అవుతాడు. చివరికి అన్ని అంగాలు ఏవైతే ఉన్నాయో ఆర్గన్స్, వైటల్ ఆర్గన్స్ అంటాం కదా, గుండె అనండి, బ్రెయిన్ అనండి, లేకపోతే జీర్ణకోశం అనండి, ఇవన్నీ కూడా కుళ్ళిపోతాయి. తర్వాత ఈ శరీరాన్ని చాలించేస్తాడు. చాలించడంతో మళ్ళీ క్రొత్త వస్త్రాన్ని ఏ విధంగా అయితే ధరిస్తాడో మనిషి, అదే విధముగా ఈ ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇది అనమాట మనం గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అంటే శరీరం గురించి మనం తెలుసుకున్నాము, అది వినాశి అని తెలుసుకున్నాము. ఆత్మ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ చిత్రాన్ని ఒకసారి గమనించండి. ఆత్మ అవినాశి అని అన్నారు, శరీరము వినాశి అని అన్నారు. చాలా ముఖ్యమైన విషయం అండి. ఆత్మకి మరణము లేదు అని అర్థం అన్నమాట. 2వ అధ్యాయంలోని 23వ శ్లోకము 2వ అధ్యాయంలోని 23వ శ్లోకంలో చక్కగా దీని యొక్క వర్ణన ఉంది. భగవాను వాచ, భగవంతుడు పరమ సత్యము అని అన్నప్పుడు భగవంతుడు చెప్పిన మాటలు అసత్యం అవుతుందా? భగవంతుడు చెప్పిన మాటలు అసత్యం అవుతుందా? అసత్యం అవ్వదు.
మనము బృహదారణ్యక ఉపనిషత్తు 1:3:28లో ఏమి కోరాం భగవంతుడి నుంచి? అసతోమా సద్గమయ, నేను సత్య మార్గంలో ప్రయాణిస్తున్నాను తండ్రి, నాకు సత్య మార్గాన్ని చూపించు. అర్థమైందండి? నేను అజ్ఞాన అంధకారంలో ఆ విధంగా తిరుగుతూ ఉన్నాను. నాకు ఒక ఆ జ్ఞాన ప్రకాశము ద్వారా నా యొక్క అజ్ఞాన అంధకారాన్ని నీవు తొలగించు తండ్రి. అదే విధముగా ఈ శరీరము వినాశి అన్నప్పుడు ఆ వినాశి శరీరములో అవినాశి ఆత్మస్వరూపాన్ని సంపూర్ణంగా నాకు అర్థము చేయించు అని మనం అడిగాం కదండి. ఇప్పటికీ కూడా మనం ఆ శ్లోకాన్ని పాడుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే త్రినేత్రాన్ని తెరవలేకపోవటం వలన మనం దాన్ని ఒక కీర్తన భజనలాగా పాడుకుంటున్నాం. కానీ అందులో ఒక స్వచ్ఛమైన సత్యమైన భక్తుడు భగవంతుణ్ణి ఈ 3 విషయాల మీద స్పష్టత కోరాడు. ఆ స్పష్టతని భగవద్గీతలో భగవంతుడు చాలా స్పష్టంగా సరళమైన విధానంలో చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయంలోని 23వ శ్లోకం తిలకించండి ఒక్కసారి. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః నయనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. చూడండి, ఈ శరీరాన్ని ఒక శస్త్రం అంటే ఒక ఖడ్గము ఏం చేస్తుందండి? ఇప్పుడు ఒక మనిషిని నరకాలంటే ఏం చేస్తాడు? ఖడ్గముతో నరికేస్తాడు. కింద సినిమా ఇక్కడ బొమ్మలో చూపించినట్టుగా మెడ మీద కత్తి పెట్టి నరికేసాడు, చనిపోయాడు. కానీ అదే విధంగా ఒక ఆత్మని 2 ఆత్మలుగా చేయవచ్చునా? ఇది విషయం. ఇప్పుడు ఎక్కడో దగ్గర తెలంగాణలో జరిగింది కొన్ని నెలల క్రితం లేదా సంవత్సరం క్రితము. ఒక అమ్మాయిని పాడు చేసి 22 ముక్కలుగా చేశారంట శరీరాన్ని. 22 ప్రదేశాల్లో ఆ యొక్క ముక్కల్ని పంపించేశారు. అంటే ఎక్కడ సాక్ష్యం దొరకకుండా చేయటం కోసం ఆ విధంగా చేశారు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? శరీరాన్ని 22 ముక్కలు కాదురా నాయనా, 1,00,000 ముక్కలు చేయొచ్చు నువ్వు దాన్ని. కానీ నీలో ఉన్నటువంటి ఈ చైతన్య శక్తిని, ఆత్మస్వరూపాన్ని, శరీరం ఒక యజమానిని నీవు 2 ఆత్మలుగా ఒక ఖడ్గము చేత 2 ఆత్మలుగా నీవు చేయగలుగుతావా? చేయలేవు. అర్థమైందండి? అంటే ఆత్మని ఎవరు కూడా దాని యొక్క స్వరూపాన్ని తగ్గించడం కానీ, దాన్ని 2, 3, 4 ఆత్మలుగా తయారు చేయడం కానీ ఇది అసంభవము అని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా శరీరాన్ని చనిపోయిన తర్వాత శవము అంటాం. ఆ శవాన్ని మనం ఏం చేస్తాం? అగ్ని సంస్కారం చేస్తాం. శ్మశాన వాటికి తీసుకుని వెళ్ళి అగ్ని సంస్కారం చేస్తాం. అంటే శరీరాన్ని ఏమవుతుంది? శరీరము పంచతత్వాలతో కూడినటువంటి శరీరము ఈ పంచతత్వాలలోనే కలిసిపోతుంది, బూడిదగా మారిపోతుంది. ఎముకలు వస్తే తర్వాత తీసుకుని వెళ్ళి కాస్త గంగలోనో గోదావరిలోనో కృష్ణలోనో కలుపుతారు, పుణ్య నదుల్లో కలుపుతారు. దాంతో అయిపోయింది, శరీరం ఉనికి అయిపోయింది, శరీరం లేదు ఇంకా. మళ్ళీ శరీరం దొరికేంత వరకు కూడా ఈ ఆత్మస్వరూపంగానే ఉంటుంది. ఇప్పుడు ఆత్మలో జన్మలుగా పేరుకుపోయినటువంటి కుళ్ళు, మలినము, మురికి, దాన్ని ఆధ్యాత్మికంగా ఏమిటంటారు? తామసిక సంస్కారాలు అంటారు. ఈ తామసిక సంస్కారాలని సాత్వికంగా ఈ తామసిక సంస్కారాలని సాత్వికంగా చేయడానికి అగ్ని సంస్కారం ద్వారా కుదురుతుందా? ఆత్మని అగ్ని ద్వారా మండించగలిగితే, ఇప్పుడు ఏదైతే మన బంగారాన్ని మండిస్తారు చూసారా, మండిస్తే అందులో ఉన్న కుళ్ళు బయటకు వచ్చేస్తుంది. అందులో ఉన్న ఎలాయిస్ అంతా బయటకు వచ్చేసి స్వచ్ఛమైన బంగారంగా తయారవుతుంది. అదేవిధంగా ఆత్మ స్వచ్ఛంగా అవుతుందా? జన్మలుగా మనుషులు పాపకర్మలు చేస్తూ ఉన్నారు, నీచ కర్మలు చేస్తూ ఉన్నారు, నికృష్ట కర్మలు చేస్తూ ఉన్నారు, భ్రష్ట కర్మలు చేస్తూ ఉన్నారు. ఆత్మ కుళ్ళిపోయింది, ఆత్మ బొగ్గులాగా మారిపోయింది, నల్లగా మారిపోయింది. ఇప్పుడు ఆ నల్లగా మారిపోయినటువంటిది భగవద్గీతలో ఏమన్నాడు? తమో ప్రధానం అన్నాడు. అంటే తామసిక ప్రధానం అన్నాడు. అంటే లోయెస్ట్ గ్రేడ్కి వచ్చేసింది. దాన్ని హైయెస్ట్ గ్రేడ్ లోకి తీసుకుని వెళ్ళడానికి అగ్ని సంస్కారం ద్వారా సాధ్యమా? ఈ జ్ఞానము కేవలం అర్జునుడికి మాత్రమే అనుకోవడము, అందులో ఎంత వివేకం ఉన్నది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అందుకనే భగవద్గీతలో కూడా చెప్పడం ఏం చెప్పాడు? బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి, ఆ బుద్ధి నేత్రాన్ని నేనే తెరిపిస్తాను. నీకు నా మీద ప్రేమ ఉన్నట్లయితే, నన్ను చాలా ప్రేమపూర్వకంగా ఆరాధన చేసినట్లయితే, ముక్కుబడిగా కాదు, ఏదో చేసుకున్నాము, ఇవాళ సోమవారం
పలానా శివుడి పూజ చేసాము, మంగళవారం ఆంజనేయ స్వామి దండకం చేసాము, ఇది కాదు. భగవంతుడు తండ్రి అనుకున్నప్పుడు ఆ తండ్రి బిడ్డల యొక్క అనుబంధము, ఆ సంబంధము మనసు బుద్ధి ద్వారా మనము జోడించే ప్రక్రియనే భగవద్గీతలో రాజయోగము అని అన్నారు. అదే విధముగా మనము శరీరాన్ని మనం ప్రతిరోజు శుభ్రం చేసుకుంటాం. ఏమండి, శరీరాన్ని ప్రతిరోజు 2-3 సార్లు స్నానం చేస్తాం. స్నానం అంటే ఏంటి? శరీరానికి పట్టినటువంటి ఈ చెమట తాలూకు మురికి ఇదంతా కూడా మనకి ఏమవుతుందండి, మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు ఆ వచ్చినటువంటి ఆ మురికి అంతా శరీరానికి పట్టుకుంటుంది కదా. ఆ శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి మనము ఈ విధంగా స్నానము చేస్తాం. స్నానం చేస్తే శరీరానికి ఉన్నటువంటి అశుభ్రత పోతుంది. మరి భగవంతుడు ఏమంటున్నాడు? ఆత్మలో పేరుకుపోయిన జన్మ జన్మలుగా నీవు చేసిన నీచ నికృష్ట భ్రష్ట కర్మల ఫలితముగా ఆత్మలో పేరుకుపోయిన తామసిక ప్రధానమైన సంస్కారాలు నీవు మళ్ళీ సాత్వికంగా పరివర్తన చేసుకోగలుగుతావా? ఈ ఆత్మని నీళ్ల ద్వారా కడగడం ద్వారా చేసుకోలేవు అంటున్నాడు. అదే విధముగా ఈ యొక్క శరీరాన్ని ఉంటే తడి ఉన్నటువంటి దాన్ని ఆరబెట్టడానికి విసిరికర్ర వాడుకుంటున్నాడు. అంటే ఈ విధంగా ఈ విసిరికర్ర ద్వారా ఆత్మలో ఉన్నటువంటి ఆ తడి, అంటే తడి అంటే ఆ సంస్కారాలు ఏవైతే మంచి సంస్కారాలు కానీ చెడు సంస్కారాలు కానీ, ఈ సంస్కారాల యొక్క తడిని నీవు ఈ విధముగా ఫిజికల్ గా ఉన్నటువంటి ఒక విసిరికర్ర ద్వారా నీవు చేసుకోగలవు. ఒకసారి ఆలోచించండి, ఇందులో అసత్యత ఎక్కడైనా ఉన్నదా? ఇది నాకు వర్తించదా? కేవలం ఏదో అర్జునుడు అనుకుని ఎంతకాలం మనని మనం మోసం చేసుకుంటాము? ప్రపంచంలోని 850 కోట్లు కూడా భగవంతుని సృష్టే కదా. ఎవరు ఏ పలికినా కూడా నీవే తల్లివి తండ్రివి అంటున్నారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటున్నారు, అల్లాహో అక్బర్ అంటున్నారు, ఏక్ ఓంకార్ అంటున్నారు. అందరూ భగవంతుని సంతానం అనుకున్నప్పుడు పరస్పరము సోదరులం అవుతామని చెప్పేసి మనము కూడా సర్వమానవ సౌభ్రాతృత్వము, యూనివర్సల్ బ్రదర్హుడ్ అని కూడా మనం పలుకుతూ ఉన్నాము. సర్వే జన సుఖినోభవంతు అంటున్నాము, లోకా సమస్త సుఖినోభవంతు అంటున్నాము. ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అంటున్నాము, సుదైవ కుటుంబం అంటున్నాము. ఇవన్నీ అంటున్నాం కదండి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనము జీవితంలో ఇవన్నీ విషయాలు సత్యం ఎప్పుడవుతాయంటే కేవలం ఆత్మజ్ఞానం ద్వారానే అవుతుంది. ఆత్మ ద్వారానే మనము కనెక్ట్, ఆత్మ అనుభవం ద్వారానే. నేను ఎప్పుడైతే ఆత్మ అనుభవం చేసుకుంటానో, ఆత్మ గౌరవం అంటే ఆత్మని ప్రేమిస్తానో, గౌరవిస్తానో, అప్పుడే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆత్మ ఉన్నది. ప్రతి ఒక్క మనిషి కూడా ఆత్మస్వరూపంలో నాకు సోదరుడవుతాడు. ఆ విధముగా కులము, మతము, జాతి, ధర్మము, ఉన్నవాడు, లేనివాడు, రంగు, రూపు, వర్ణము, వర్గము, భాష, దేశము, ఇవన్నీ కూడా శరీరానికి పట్టినటువంటి ఆ డివిజన్స్ కదా. ఆత్మని మనం 2 ముక్కలు చేయలేనప్పుడు ఆత్మ ఏ విధంగా మనం డివైడ్ చేయగలుగుతామండి? ఆత్మ డివైడ్ కాదు శరీరానికి. అందుకనే గీతలో ఏమన్నాడు? 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో ఏమన్నాడు? సర్వధర్మాను పరిత్యజ్య అన్నాడు. ఈ దేహ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను చెప్పినట్టుగా కులం, మతము వగేరా వగేరా, ఈ దేహ ధర్మాలని త్యజించురా నాయనా. సర్వధర్మాను పరిత్యజ్య. అప్పుడు నీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ మూల స్వరూపములో ఆత్మలు. అందుకనే మనం అందరం పరస్పరము సోదరులము. ఈ యొక్క ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఈ తత్వ జ్ఞానులు ఉన్నారో, ఈ రోజున 15-20 లక్షల మంది ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు అనబడేటువంటి వాళ్ళు 150 దేశాల్లో ఉన్నారు. 89 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ కేవలం అక్కడ భగవంతుడి స్థాపన చేయబడ్డ సంస్థ. అక్కడ మనిషి యొక్క ప్రమేయము లేదు. మీకు అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోగలిగితే అర్థమవుతుంది. కొన్ని లక్షల మంది అర్థం చేసుకున్నప్పుడు నేనెందుకు అర్థం చేసుకోకూడదు అని మీరు ప్రశ్న వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎన్నో 25-30 వేల సేవా కేంద్రాలు ఉన్నాయి. చిన్న చిన్న కేంద్రాలు అనండి, పెద్ద కేంద్రాలు అనండి, మధ్యస్థంగా ఉన్న కేంద్రాలు అనండి. ఒక 5,000 సేవా కేంద్రాలు, చాలా పెద్ద కేంద్రాలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ లో ఇక్కడ గచ్చిబౌలిలో 40 ఎకరాల స్థలంలో పెద్ద రిట్రీట్ సెంటర్ ఉంది. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ వాళ్ళ బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ అకాడమీ అని ఉంది. మీరు దయచేసి మీరు ఇంట్లో కూర్చొని నిర్ధారించుకోకుండా మీరు దయచేసి దగ్గరలో ఉన్నటువంటి సేవా కేంద్రానికి వెళ్ళగలిగితే అక్కడ ఏమి చెప్తున్నారు, శ్రీమద్ భగవద్గీత ఆధారంగా అక్కడ జ్ఞానం చెప్తున్నారు, ఆత్మ అనుభవం చేయిస్తున్నారు. ఇన్ని లక్షల మంది, ఏ చదువు లేని వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఆత్మను అనుభవం చేస్తున్నారు. నేను విద్యావంతుణ్ణి, ఎంతో పెద్ద ఆస్తిపరుణ్ణి, ఇంత గొప్పవాడిని, అందగాడిని, ఇంత విధంగా ఉన్నటువంటి వాడిని
నేనెందుకు తెలుసుకోకూడదు? ఎందుకంటే నేను ఈ జన్మలో ఏదైతే మనం ప్రాప్తి చేసుకుంటున్నానో పేరు ప్రతిష్ట అనండి, ఏదో విధంగా ధనం అనండి, లేకుండా ఉంటే వస్తు వైభవాలనండి, వజ్ర వైడూర్యాలనండి, ఇవన్నీ కూడా భగవద్గీతలో ఒకే ఒక్క జ్ఞానం ఆధారంగా ఏం చెప్తుంది ఆయన? ఈ భౌతిక సామ్రాజ్యం ఏదైతే నువ్వు కూడబెట్టుకోవడానికి నీ తనువు, మనసు, ధనము, నీ సాయి శక్తులు కూడా పెట్టి నువ్వు చేసుకుంటున్నావో అది కేవలము నీ అంతిమ శ్వాస ఉన్నంత వరకే. తదుపరి దాని మీద నీకు ఎటువంటి ఆధిపత్యము ఉండదు. అది ఏమవుతుంది? 100 కోట్ల ఆస్తితో నీవు వెళ్ళిపోయావు అంటే ఆ 100 కోట్ల మీద, అందులో ₹1 మీద కూడా దాని మీద నీకు ఎటువంటి అనేది లేదు. అలాంటప్పుడు నీకు కూడా ఏమి వస్తుంది, నీకు కూడా ఏమి రాదు తెలుసుకున్నావు ఎప్పుడైనా? భగవంతుడు మనకు కూడా ఏదైతే వస్తుందో అది చాలా స్పష్టంగా మనకి భగవద్గీత ద్వారా చెప్పడం జరిగింది. ఇప్పుడు తదుపరి ఇంకొక చిత్రం మనం చూద్దామండి. ఒకసారి గమనించండి. ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు దాకా మనం ఏం తెలుసుకున్నాము? శరీరము, ఆత్మ రెండు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వము శరీరము, వినాశి, అవినాశి ఆత్మ. అది పొలముతో పోల్చడం జరిగింది. ఒక చిత్రంలో మనం చూసాము 13వ అధ్యాయం 1వ శ్లోకంలో. అదేవిధంగా 2వ అధ్యాయంలో 22వ శ్లోకంలో మనం ఏం చూసామండి? శరీరం అనేది వస్త్రము. ఈ వస్త్రము ధరించినటువంటి మనిషి ఆత్మ యజమాని, ఆత్మ అని తెలుసుకున్నాం. ఇక్కడ ఆత్మ అవినాశి అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ చిత్రం చూడండి ఒక్కసారి. ఈ చిత్రము చాలా ఇంపార్టెంట్. సారీ. దేహము యంత్రం వంటిది, ఆత్మ దానిని నడిపించేవాడు. శరీరము పొలము, శరీరము వస్త్రము అన్నాడు. ఇక్కడ ఈ శరీరం ఏమన్నాడు? యంత్రము అన్నాడు. దీనిని నడిపించేటువంటి వాడు ఆత్మ. సోల్ ది బాడీ ఆపరేటర్. గీతలో ఉన్న ప్రతి ఒక్క శ్లోకము, ప్రతి పంక్తి, ప్రతి అక్షరము, ప్రతి పదము కూడా రండి విశ్వములో ఉన్నటువంటి 850 కోట్ల మందికి వర్తిస్తుంది. అందుకనే ఇది విశ్వ గ్రంథము. ఎక్కడెక్కడో వాళ్ళు అంతర్జాతీయంగా ఉన్నటువంటి పర్సనాలిటీస్ ఎలా తెలుసుకోగలిగారు? ఇందులో ఉన్నటువంటి తత్వాన్ని గ్రహించారు. ముఖ్యంగా వాళ్ళు ఏమంటారు? తత్వవేత్తలు అన్నమాట. ఫిలాసఫర్స్, రైటర్స్, ఫిలాసఫర్స్, ఆర్టిస్ట్, ఫిలాసఫర్, యాక్టర్, ఇలా మనం తెలుసుకున్నాం ఎపిసోడ్ లో. ఈ ఫిలాసఫీ అంటే ఏంటి? నేను సత్యత ఆధారంగా నా జీవితాన్ని తయారు చేసుకోవాలి. మూఢ విశ్వాసంతో ఇప్పటిదాకా వెళ్ళాను, ఈ విధంగా ముసలివాడిని అయిపోయాను, ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో నాకు తెలియదు, చివరికి నేను ఒంటరిగానే ఖాళీగానే వెళ్ళగలుగుతాను. ఎందుకంటే చివరికి చనిపోయినప్పుడు ఏమన్నా గ్రూపుగా వస్తారా చెప్పండి? వీరు నా కూడా వస్తున్నారా అని చూడగలుగుతానా? నా భార్య బిడ్డలు నా కూడా వస్తున్నారు, నా మిత్ర సంబంధికులు నా కూడా వస్తున్నారు అని ఎక్కడైనా ఉందా చెప్పండి? ఎవరికి వాళ్ళ ప్రయాణము. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆత్మ ఆ విధంగా ఒంటరిగా వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట, అరే నేను బ్రతికుండగా అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని భగవద్గీతలో భగవంతుడే భగవాను వాచ 574 శ్లోకాల ఆధారంగా స్పష్టంగా మనకు అర్థం చేస్తున్నప్పుడు దానిని నేను విస్మరించాను, తేలికగా తీసుకున్నాను. కేవలము మనుషులు చెప్పినటువంటి జ్ఞానాన్ని కేవలం దానికే నేను కాస్త ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు భగవంతుడు చెప్పిన మాటలు నేను వినలేదు. భగవాను వాచ అంటే భగవంతుడు నాకు కూడా తండ్రి కాబట్టి నా కొరకే భగవంతుడు ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మందికి కూడా చూసారా శరీరం ఒకటే విధంగా ఉంది. ఒకటే విధమైన శరీరం అండి. 850 కోట్ల మంది 2 కళ్ళు చూపించారు. ఆ కళ్ళు దేంతో పోల్చాడండి? కళ్ళని కెమెరా అన్నాడు. అర్థమైందండి. అదే చెవులు దేంతో పోల్చాడండి? చెవులు టెలిఫోన్ అన్నాడు. అదే ముక్కుని దేంతో పోల్చాడు? ఒక సెంట్ బాటిల్ అన్నాడు. బ్రెయిన్ ని దేంతో పోల్చాడు? ఒక మెమరీ స్టోరేజ్ చేసే ఒక కంప్యూటర్ అని చెప్పాడు. అదేవిధంగా ఒక లైబ్రరీ అని చెప్పాడు. అర్థమైందండి. అదేవిధంగా మనం నోటిని దేంతో పోల్చాడు? నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ ఒక ఏదో స్పీకర్ పెట్టుకుని మాట్లాడుతున్నాను, దీనేమన్నాడు? ఒక మైక్ అని అన్నాడు. అర్థమైందండి. అదేవిధంగా గొంతునేమన్నాడు? ఒక్కొక్క భాగాన్ని చూడండి. ప్రపంచంలో ఉన్న అందరికీ, ముస్లిమ్స్ అనండి, క్రిస్టియన్స్ అనండి, హిందువులు అనండి, ఏ విధంగా కులము, జాతి, రంగు, రూపు, వర్ణము, వర్గము, భాష, దేశము, ఇవన్నీ శరీరానికి సంబంధించింది కానీ ఆత్మకు సంబంధించింది కాదు. ఇప్పుడు ఒకసారి జ్ఞానపరంగా మనం అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు చూసారా మన వోకల్ కార్డుని దేంతో పోల్చాడు? గుడి గంటతో పోల్చాడు, లేకపోతే ఒక కారు కానీ బస్సు హార్న్తో పోల్చాడు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన భాగం ఏం చెప్పండి? ముఖ్యమైన భాగం ఏంటి? గుండె. మన మెడికల్ శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు? మెడికల్ సైంటిస్టులు
100% మరణాలు గుండె ఆగిపోవడంతో దాన్ని ఏమంటున్నారు, హార్ట్ అటాక్ అంటున్నారు. గుండెపోటు ద్వారా మరణిస్తున్నారు అంటున్నారు. మళ్ళీ గుండె దేంతో పోల్చాడు చెప్ప, గుండెని ఈ గుండెని ఒక పంప్ సెట్ తో పోల్చాడు. ఈ గుండెని ఒక పంప్ సెట్ తో పోల్చాడు. పంప్ సెట్ ఏ విధంగా అయితే మనకి ఏమవుతుందంటే, ఒక దగ్గర ఒక ప్రాంతంలో నీళ్లు లేవు, ఇంకో ప్రాంతంలో నీళ్లు ఉన్నాయి, నదులు అవన్నీ ఉన్నాయి. ఇంకో ప్రాంతం ఎండిపోతున్నాయి, అవన్నీ ఆ భూముల్లో నీళ్లు లేవు. ఒక మోటార్ పెట్టి ఇక్కడ నీళ్లున్న ప్రదేశం నుండి తీసుకొని వెళ్ళి ఆ నీళ్లు ఆ పైపుల ద్వారా నీళ్లు లేని ప్రదేశానికి పంపిస్తున్నారు. ఆ మోటార్ అదే పని భగవంతుడు చేస్తున్నాడు. మాట్లాడుతున్నట్టున్నారండి, ఏదన్నా ప్రశ్న ఉందా? లేదు, జియోలో సినిమా ఏదన్నా టీవీ షో వస్తుందండి అక్కడ. మహేష్ అని ఎవరు ఆయన పొద్దాక పర్వాలేదు, అది కూడా మ్యూట్ మీరే చేసేయచ్చండి. మ్యూట్ మీరే చేస్తారు. మా దగ్గర మేము డైలీ మాకు ఈ జూమ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అక్కడ మ్యూట్ అంటే మీ దగ్గరే ఉంటుంది ఆ కంట్రోల్. అందరినీ మీరే మ్యూట్ చేసేస్తారన్నమాట. నేను చేస్తాను మీరు చేసేస్తే ఏమవుతుందంటే, వాడు ఇంట్లో మాట్లాడుకునే విషయాలు, టీవీ పెడితే టీవీ సౌండ్స్ ఇవన్నీ మనకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయవు. ఓకేనండి. ఇప్పుడు గుండె కాన్సెప్ట్ తో పోల్చారు. గుండె కూడా అదే పని చేస్తుందండి. అది కూడా ఒక పంప్సెట్. ఎలాగైతే ఏం చేస్తుందండి, మనకి మన శరీరంలో చాలా ఎన్నో లీటర్ల రక్తం ఉంటుందండి. 70% అంతా వాటరే ఉంటుందని చెప్తారు కదా, రక్త రూపంలో అన్ని, చెమట రూపంలో లిక్విడే ఉంటుంది 70 to 80%. సో ఈ రక్తాన్ని శుద్ధి చేసి ఎక్కడ ఏ భాగానికి ఎంత రక్తం అవసరమో అది ఏం చేస్తుంది, ఆ మోటార్ చేసే పని చేస్తుంది అనమాట. బ్రెయిన్కి పంపించాలి రక్తాన్ని, కంటికి పంపించాలి, నోటికి పంపించాలి, అదేవిధంగా మన లంగ్స్కి పంపించాలి, కిడ్నీస్కి పంపించాలి, అన్నిటికీ ఎంత అవసరమో పంపిస్తుంది. ఇది ఒక సైన్స్ అన్నమాట. భగవద్గీత అనేది ఒక అంధవిశ్వాసంలో ఏదో పాడుకోవడానికి, భజన చేసుకోవడానికి, పారాయణం చేయడానికి నిర్ధారించిన గ్రంథం కాదండి. అందుకని మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ యొక్క పని చేస్తోంది కాబట్టి ఈ పని జాగ్రత్తగా చేసే విధంగా మన యొక్క ప్రవర్తన చేయాలి. దీన్ని జాగ్రత్తగా చేసుకునే విధంగా దాని పని మనం చేసుకునే మధ్యలో మనం ఆటంకం కల్పిస్తున్నాం. అందుకని ఏమవుతుంది, గుండె దాని పని చేసుకోలేకపోతుంది. గుండె పంప్ సెట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పంప్ సెట్ 4 గంటలు ఆపరేట్ చేస్తాడు, మళ్ళీ ఒక 4 గంటలు రెస్ట్ ఇస్తాడు, మళ్ళీ ఒక 4 గంటలు ఆపరేట్ చేస్తాడు, మళ్ళీ 4 గంటలు రెస్ట్ ఇస్తాడు, పగలంతా ఆపరేట్ చేస్తాడు, రాత్రి అంతా రెస్ట్ ఇస్తాడు. 24 గంటలు పనిచేయాల్సిన గుండె ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటుందా చెప్పండి? లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. ఎక్కడ ఆగకూడదు చెప్పండి? ఈ గుండె ఆగకుండా తన పనిని ఎఫిషియెంట్ గా చేసుకునే విధంగా మనం సహకరిస్తున్నామా? మనం సహకరించట్లేదు కాబట్టి ఈ రోజున 100 సంవత్సరాలు బ్రతకవలసిన మనుషులు, ప్రతి మనిషికి భగవంతుడు 100 సంవత్సరాల ఆయుష్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ రోజున 30, 40, 50, 60 సంవత్సరాలకే మనుషులు శరీరాన్ని చాలించేస్తున్నారు. అర్థమైందండి? అందువలన ఈ గుండెపోట్లు, ఈ విధంగా ప్రత్యేకంగా గుండె కార్డియాలజీ హాస్పిటల్స్, ఇవన్నీ హార్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఎవరు కూడా ఈ విషయాన్ని నాలెడ్జ్ తెలుసుకోలేక, అరే గుండెని చాలా తేలికగా ఉన్నటువంటి గుండె 100 సంవత్సరాల కోసం తయారు చేసిన గుండె ఏ మనిషి తయారు చేయలేదండి, భగవంతుడు తయారు చేసినటువంటి గుండె. ఈ ఆర్గన్స్ అన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా భగవంతుడు ఏ విధంగా అయితే మనల్ని వాడుకోమంటున్నాడో ఆ విధంగా మనం వాడుకుంటున్నామా? మీరు ఏదైనా ఒక వాషింగ్ మెషిన్ కొన్నారనుకోండి, ఏదైనా ఒక రిఫ్రిజిరేటర్ కొన్నారనుకోండి, లేదా ఒక కారు కొన్నారనుకోండి, ఏదైనా స్కూటర్ కొన్నారనుకోండి, మీకు ఒక మాన్యువల్ ఇస్తాడు. వాడు మాన్యువల్ ఇచ్చి ఏమంటాడు, దీనికి 5 సంవత్సరాల గ్యారంటీ, దీనికి 3 సంవత్సరాల గ్యారంటీ, దీనికి 10 సంవత్సరాల గ్యారంటీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ మాన్యువల్ ఎందుకు ఇచ్చాడు? ఆ మాన్యువల్లో ఏవైతే నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఆ కారుని ఈ విధంగా వాడుకోవాలి, ఆ మిషన్ ని ఈ విధంగా వాడుకోవాలి, రిఫ్రిజిరేటర్ ని ఇంత టెంపరేచర్ లో పెట్టాలి, దానికి ఒక స్పీడ్ కంట్రోలర్ పెట్టాలి, ఇవన్నీ వాడి కండిషన్స్ ఏవైతే పెడతాడో దాని ప్రకారంగా మీరు ఆపరేట్ చేసినట్లయితే అది అప్పుడు అది ఏమైనా పాడైనట్లయితే మేము వచ్చి రిప్లేస్ చేస్తాము. అంతేగాని తీసుకొని వెళ్ళి గోడకు గుద్దేసేసి, లేదా బండకేసి కొట్టి, లేదా కారుని గోడకు గుద్దేసేసి, ఏమయ్యా వారంటీ ఉంది కదా, నువ్వు కొత్త కారు కొనిపోవయ్యా, ఇది ఇరిగిపోయిందంటే ఇస్తాడా?
ఇవ్వడు. అదే విధముగా మన జీవితం అనేటువంటి, మన శరీరం అనేటువంటి ఈ యంత్రం యొక్క బాగోగులు ఏవైతే ఉన్నాయో, ఈ బాగోగులు చూసుకున్నట్లయితే దానికి భగవంతుడు ఒక మాన్యుల్ ఇచ్చాడు. దానికి భగవంతుడు ఒక మాన్యుల్ ఇచ్చాడు మనందరికీ కూడా. ఆ మాన్యుల్ ప్రకారంగా నీ యొక్క శరీరాన్ని నువ్వు కాపాడుకున్నట్లయితే ఈ శరీరానికి నేను 100 సంవత్సరాల గ్యారంటీ ఇస్తున్నాను అంటున్నాను. అదనమాట సీక్రెట్ అక్కడ. లేకపోతే ఏంటి, కొద్ది మంది మాత్రమే బ్రతుకుతున్నారు. ఇప్పుడు బ్రహ్మకుమారీస్ లో ఆల్మోస్ట్ అందరూ కూడా, మాకు చాలా మంది ఈ 1936 లో ఫౌండేషన్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుండి ఉన్నటువంటి కొన్ని వందల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే పెద్దవాళ్ళు లేడీస్ అందరినీ కూడా దాదీలు అంటున్నారు, మగవాళ్ళని దాదాలు అంటున్నారు. అంటే ఎల్డర్ బ్రదర్, ఎల్డర్ సిస్టర్ అనమాట. వాళ్ళందరూ సుమారుగా 90 సంవత్సరాల పైన బ్రతికారు. ఎవరు కూడా 40కి 30కి పోలేదండి. ఎందుకంటే వాళ్ళు ఆత్మచింతనలో ఉన్నారు, కంట్రోలర్ పొజిషన్ లో ఉన్నారు, శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, టెన్షన్స్ లోకి తీసుకొని రావడం లేదు. చక్కగా ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా జీవితాన్ని నడుచుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి బ్రహ్మకుమారి చీఫ్ కూడా ఈ మధ్యనే ఒక 4 రోజుల క్రితమే 101 సంవత్సరాల యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేశారు. ఆవిడే ఇప్పుడు చీఫ్ 101 సంవత్సరాలు దాటి 102వ సంవత్సరంలో ప్రవేశించారు. అంతకు ముందున్నటువంటి ఒక చీఫ్ ఎవరైతే ఉన్నారో దాది జానకి గారని ఉన్నారు, ఆవిడ 103 సంవత్సరాలు దాటి 104వ సంవత్సరంలో శరీరాన్ని చాలించారు. చాలా మంది 95, 97, 98, 99 ఇలాగే ఉన్నారు. కానీ దీన్ని బట్టి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా అంటే, మన శరీరం ఒక యజమాని ఆత్మ అని మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ శరీరము మన కంట్రోల్లో ఉంటుంది. ఏమి కళ్ళ ద్వారా నేను చూస్తాను అంటాను సరే, కళ్ళు చూడవు, కళ్ళ ద్వారా నేను చూస్తాను. కళ్ళు అనేది ఒక ఇంద్రియము, ఒక ఫిజికల్ ఇంద్రియము, జ్ఞానేంద్రియము, నాలెడ్జ్ సెన్స్. ఏమి చూడాలి అనేది కళ్ళు నిర్ధారించవు, నేను నిర్ధారిస్తాను. అప్పుడు నేను సలక్షణంగా భగవంతుని యొక్క ఆ మాన్యువల్ ప్రకారంగా నేను జీవితాన్ని నడిపించుకున్నాను అనుకోండి, నేను మంచినే చూస్తాను, మంచి మాటలే వింటాను, మంచి మాటలే మాట్లాడతాను, మంచి ప్రదేశాలకే వెళతాను. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, ఇవన్నీ ఇంద్రియ సమూహం ఏదైతే ఉందో దీన్ని కంట్రోలర్ అన్నమాట ఈ యొక్క చైతన్య శక్తి ఆత్మ. ఇంకా కొన్ని విషయాలు ఇదే చిత్రం మీద మన తదుపరి ఎపిసోడ్ లో మనము చర్చించుకుందామండి. ఇక్కడతో నేను ముగిస్తున్నాను. ముఖ్యంగా ఈ చిత్రం ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, శరీరము వేరు, శరీరముకి యజమాని వేరు. యజమాని హోదాలోకి వచ్చినప్పుడు శరీరము నీ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పటి వరకు యజమాని హోదాలో నువ్వు రాలేదు, ఎందుకంటే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేదు. భగవంతుడు సంపూర్ణంగా ఆత్మ జ్ఞానాన్ని భగవద్గీతలో చాలా స్పష్టంగా 2వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో వివరించినప్పటికీ కూడా కేవలము పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసారములోనే నేను అంకితమైపోవడం వలన నేను దేహం అనుకునే 24 గంటలు 365 రోజులు గడుపుతున్నాను. కాబట్టే ఈ రోజున నేను ఈ విధముగా నా జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసుకున్నాను. అందుకని భగవంతుడు పునః మనందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి మన జీవితాన్ని సర్వాంగ సుందరంగా 3 పువ్వులు 6 కాయలుగా తయారు చేసే విధానాన్ని భగవద్గీతలో తెలియజేస్తున్నాడు. ఇదే చిత్రం మీద మనం రాబోయే ఎపిసోడ్ లో కూడా చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవండి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. ఈనాడు శ్రీనాథ్ గారు భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే పేరుతో భగవద్గీతను మరి దేహము, ఆత్మ ఈ రెండింటి గురించి చాలా వివరణాత్మకంగా తెలిపారు. వారికి ధన్యవాదాలు. మరొక ప్రసంగంలో వారిని కలుసుకుందాం.